కేశవ అయితే శైలజని వాళ్ళ ఇంట్లోనే దించేసి వచ్చాడు. ఇక కేశవ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? కేశవ తీసుకున్న నిర్ణయానికి ఇంట్లో వాళ్ళు కట్టుబడి ఉంటారా, లేకపోతే శైలజని వీళ్ళే వెళ్ళి వెనక్కి తీసుకొచ్చేస్తారా? రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫైనల్లో ట్విస్ట్ అయితే అస్సలు మిస్ చేయకండి. అసలు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా లాస్ట్లో చెప్పేశాను, అసలు మిస్ అవ్వకండి, ఒకసారి చూసేయండి. ఇక ఈ రోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సాంప్రదాయం ప్రకారం పద్ధతిగా చేద్దామని అంటాడు. దానికి మహాలక్ష్మి ముందు వాళ్ళని ఇంటికి రానివ్వండి, తర్వాత చూద్దామని సమాధానం చెప్తుంది. నేను ఇంతలో వెళ్ళి పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేస్తాను అంటాడు నారాయణ. కానీ పెద్ద ఇలా అంటాడు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియకుండా మనం ముందే ఏర్పాట్లు చేసేస్తే ఎలా నాన్న అని. ఇంతలో మన మహాలక్ష్మి అయితే కన్నాను కేశవకి కాల్ చేయమని చెప్తుంది. తర్వాత కన్నా ఫోన్ చేసి కేశవతో ఎలా అంటాడు, మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా, ఏమైంది, ఎంతసేపటి వరకు ఇంటికి రాలేదు, మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారేమో అని చక్రి అన్నీ అడగమన్నాడని చక్రి పైన తోసేస్తాడు. కానీ మన కేశవ అయితే వచ్చేస్తున్నా దారిలో ఉన్నామని చెప్తాడు. మన చక్రి అయితే విపరీతమైన టెన్షన్తో తిరుగుతూ ఉంటాడు. వాళ్ళని వస్తున్నారా అని కాకుండా ఏ నిర్ణయం తీసుకున్నారని అడిగేస్తే పోయేది కదా అని. ఒక పక్కన మన కేశవ అయితే మన శైలజని తీసుకువెళ్ళి ఫోన్ కొంటాడు. ఇంకా తన ఐడి ప్రూఫ్స్తోనే ఆ ఫోన్ కొనేస్తాడు. ఇక్కడ ఇంకా కొంచెం సంభాషణ జరుగుతుంది. తన ఫ్రెండ్ షాప్కి తీసుకువెళ్తాడు. ఈ సంభాషణ అంతా చెప్పాలంటే కాస్త లాగ్ అవుతుంది కాబట్టి షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. మన హీరోయిన్ అయితే అదేనండి శైలజ అయితే ఫోన్ తీసేసుకుంటుంది. తర్వాత మన కేశవ ఫింగర్ ప్రింట్ అది ఇచ్చేస్తాడు. కొత్తగా తీసుకున్న ఫోన్లో కొన్ని ఫొటోస్ కూడా దిగుతారు గుర్తుగా ఉండడానికని. తర్వాత వీళ్ళిద్దరూ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొక పక్కన పాపం మన శైలజ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళంతా చాలా దిగాలుగా కూర్చుంటారు. మన శైలజ వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. శైలజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, అదేనండి లేచిపోయింది అని తనకి, తన తండ్రికి, ఇంకా శైలజ వాళ్ళ అమ్మకి ఫోన్లు చేసి మరీ చాలా అవమానిస్తారు. ఇక ఇంటి ముందు చాలా మంది జనం గుమ్మగూడిపోయి ఉంటారు. తర్వాత ఇంటి ముందు ఉన్న వాళ్ళందరికీ బుద్ధి చెప్పి మన శైలజ అయితే వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత శైలజ వాళ్ళ అన్నయ్యకి మన కేశవ అయితే వార్నింగ్ ఇస్తాడు. నువ్వు శైలజ లోపలికి వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా అన్నావో నీ కాళ్ళు చేతులు విరిచేస్తానని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మన శైలజ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎందుకు వచ్చావు నువ్వు అని. దానికి ఇది నా ఇల్లు అని చెప్తుంది శైలజ. ఈ ఇల్లని నీకు ఇప్పుడే తెలిసిందా? ఇందాక మీ కూతురు చచ్చింది అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా, అప్పుడు గుర్తురాలేదా నీకు అని మన శైలజ వాళ్ళ అమ్మ నిలదీస్తుంది శైలజని. శైలజ వాళ్ళమ్మ శైలజని బాగా తిడుతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే హక్కు అధికారం నీకు లేవంటుంది. కానీ మన శైలజ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ పరువు పోతుందని, మీరు నలుగురిలోని తలెత్తుకోలేరని, మీకోసం ఆలోచించే నేను మళ్ళీ వెనక్కి వచ్చానని చెప్తుంది. దానికి శైలజ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ అయితే కాకమ్మ కబుర్లు చెప్తున్నావా, నీ సోది ఎవరు నమ్మరని చెప్తారు, వాడు వద్దని నిన్ను గెంటేసుంటాడు, అందుకే నేను వచ్చేసావు కదా అని అడుగుతుంది. ఇంకా కేశవాని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ అమ్మ చాలా తిడుతుంది. ఇంకా శైలజకైతే చాలా కోపం వచ్చి అమ్మాని గట్టిగా అరుస్తుంది. తర్వాత శైలజ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గొప్పతనం గురించి, ఇక కేశవ గురించి చాలా గొప్పగా చెప్తుంది. మీ పరువు పోతుందని ఈ రోజు కేశవ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. నేను కావాలనుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ మీ గురించి, మీ పరువు గురించి ఆలోచించి నేను మళ్ళీ ఇక్కడ ఉన్నానని ఇంకా వాళ్ళ గురించి కూడా చాలా గొప్పగా చెప్తుంది. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది. దానికి మన శైలజ వాళ్ళ నానైతే ఉండమ్మా, ఇప్పటికే జరిగిన గొడవ పోయిన పరువు చాలు, నువ్వు ఇక లోపలికి వెళ్ళని చెప్తాడు. తర్వాత మన కేశవ అయితే ఇంటికి వచ్చేస్తాడు. దగ్గరే నారాయణ ఆపేసి, నువ్వు అక్కడే వచ్చా, అమ్మాయి ఏది అని అడుగుతాడు. నేను అన్నీ ఆలోచించుకుని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చానని చెప్తాడు. ఆ మాటకి నారాయణ అయితే చాలా ఆశ్చర్యపోతాడు. తర్వాత నారాయణ అయితే మన కేశవాన్ని చాలా తిడతాడు. అయినా నీ బడ్డమోహానికి ప్రేమ ఎక్కడ సూట్ అవుతుందిరా, నువ్వు నచ్చిన అమ్మాయిని వెనక్కి పంపించేసి వచ్చిన చెవటవి నువ్వు, నాకు ఇలాంటి వెదవే పుట్టాడని అనుకుంటాను, పోరా నువ్వు ఇక్కడి నుంచి అని తిట్టేస్తాడు. తర్వాత కేశవ లోపలికి వెళ్తాడు. కానీ కేశవతో ఎవరు మాట్లాడకుండా బయట నుంచి అమ్మాయి వస్తుందో లేదని చూస్తారు. ఎత్తి అడుగుతాడు, అమ్మాయి ఎక్కడుందిరా అని. దానికి కేశవ క్షేమంగా అమ్మాయిని వాళ్ళ ఇంట్లో అప్పచెప్పొచ్చానన్నయ్య అని చెప్తాడు. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. దానికి చక్రి ఏంటి దించేసి వచ్చావా అని అడుగుతాడు. దానికి అవును, వాళ్ళ ఇంటి పరువు పోకముందే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో క్షేమంగా దించి వచ్చానని చెప్తాడు. దానికి చక్రికి చాలా కోపం వచ్చేస్తుంది. ఏం త్యాగమూర్తులున్నారా ఇంట్లో అని తిడతాడు. అప్పుడు ఈ పెద్ద మనిషి అంటే పెద్దని చూపించి అంటాడు. ఈ పెద్ద మనిషి ఏమో గుమ్మంలోకి తాళితో వచ్చిన అమ్మాయిని పంపించేశాడు. ఇప్పుడు నువ్వే కావాలి, నిన్నే పెళ్లి చేసుకుంటానని వచ్చిన అమ్మాయిని నువ్వు పంపించేశావు. చాలా గొప్ప యుగ పురుషులే పుట్టారా ఈ ఇంట్లో అని చాలా కోప్పడతాడు చక్రి. ఇక చక్రి చాలానే మాటలని ఇక చాలా తిడతాడు. ఇక ఎన్ని తిట్టినా మన పెద్ద ఇంకా కేశవ మాత్రం అస్సలు మాట్లాడరు. మన మహాలక్ష్మి అయితే ఇలా అడుగుతుంది, ఇంటికి తీసుకువెళ్తే తన్ని కొడతారని తెలిసినా కూడా అలా ఎలా వదిలేసి రాగలిగారు అని. ఇది ఇలా అడుగుతాడు, ఎందుకురా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, తప్పు చేసావు అని చెప్తాడు. మేమిద్దరం మాట్లాడుకునే ఒక నిర్ణయానికి వచ్చామన్నయ్య అని చెప్తాడు కేశవ.
చక్రి ఇలా అంటాడు, ఏదైనా జరిగితే నీకు తెలియడానికి కూడా కష్టం కదరా, తన దగ్గర ఫోన్ కూడా లేదు కదా అంటాడు. దానికి కేశవ్ అయితే లేదులే, నేను తనకి ఒక ఫోన్ కూడా కొనిచ్చాను అని చెప్తాడు. అయినా మీరు అనుకునే అంత అమాయకురాలు అది కాదులే, అది చాలా ధైర్యంగా ఉంది అని చెప్తాడు మన కేశవ. ఇక ఆ మాటకి మహాలక్ష్మి కూడా అంటుంది, కేశవ ఇంత ధైర్యంగా ఉన్నాడంటే మనం శైలజ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఇక మన చక్రి కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత కేశవ కూడా బయటకు వస్తాడు. చక్రి ఆపి చక్రి కేశవని మళ్ళీ తిడతాడు, నువ్వు అసలు మగాడివేనా, నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని అలా వదిలేస్తావా అని తిడతాడు. దానికి కేశవ ఒక మాట అంటాడు, నేను మగాడిగా ఆలోచించుంటే ఆ అమ్మాయికి వచ్చిన వెంటనే తాళి కట్టేసేవాడిని, కానీ నేను ఒక తమ్ముడిగా ఆలోచించాను, అన్నయ్య గురించి నాకు చాలా భయమేసిందిరా అని చెప్తాడు. ఆ మాటకి మన చక్రి కూడా కరిగిపోతాడు. ఇక అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూసినప్పుడు నీకు పెళ్ళైతేనే 100 ప్రశ్నలు వేసిన వాళ్ళు నాకు కూడా పెళ్ళైపోయింది అంటే అన్నయ్య పైన ఎన్ని నిందలు వేస్తారా, అన్నయ్య జీవితానికి మన జీవితాలు అడ్డు కాకూడదు, అందుకనే అన్నయ్య పెళ్ళయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదు నిర్ణయించుకున్నాను రా అని చెప్పేస్తాడు. తర్వాత కేశవ చెప్పిన మాటలకు మన చక్రి కూడా చాలా ఆనందపడతాడు. నువ్వు ఇంత గొప్పగా ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, వెళ్ళరా అని ఇక తనను వదిలేస్తాడు. తర్వాత మహాలక్ష్మి బయటకు వచ్చి చక్రిని అడుగుతుంది, ఏం చెప్తున్నాడు ఏమంటున్నాడు అని. దానికి మన చక్రి ఏదో తిక్కగా సమాధానం చెప్తాడు. నా ఏ ఆడపిల్లైనా బాధ్యతగా ఉండే భర్తను మాత్రమే కోరుకుంటుంది. కేశవ చాలా బాధ్యతగా తనను వాళ్ళింట్లో వదిలిపెట్టి వచ్చాడు కదా, ఈ ఈక్వాలిటీ చూసే తనను ప్రేమించుంటుంది అని చెప్తాడు. కానీ మన చక్రి ఇది కాకుండా ఇంకో కారణం కూడా ఉందండి, వాడు అమ్మాయిని ఇప్పుడు అక్కడ దించేయడానికి అంటే మన హీరోయిన్ మహాలక్ష్మి టక్కుని చెప్తుంది, పెద్ద పెళ్లి కోసమే కదా అని. అయ్యో మీకెలా తెలుసు అని ఆశ్చర్యపోయి అడుగుతాడు. మన మహాలక్ష్మి అయితే చాలా క్యాజువల్గా, ఇక ఇంత బాధ్యత కలిగిన వాడు ఆ అమ్మాయిని ఇంట్లో దించేశాడంటే అంతకంటే బాధ్యత గల విషయం ఏదో ఉందనే కదా, ఇంకా అంత పెద్ద విషయం ఏముంది ఇంట్లో పెద్ద పెళ్లి తప్పించి అంటుంది. అయినా బుర్రుపిట్టి తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది అని చాలా సంతోషపడుతుంటుంది మన మహాలక్ష్మి కూడా. తర్వాత శైలజ అయితే పోలీసులు కంప్లైంట్ చేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు కొడుతున్నారని. ఇక పోలీసులు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అలా ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో కూడా తొందరగా చూసేద్దాం, వచ్చేయండి. తర్వాత మన పెద్దికైతే వీళ్ళు ఒక సంబంధం చూస్తారు. ఆ సంబంధం వాళ్ళు వస్తారు. మన పెద్దిని చాలా అందంగా రెడీ చేసి పెళ్లి సంబంధాన్ని కూర్చోబెడతాడు. కానీ అక్కడ సిద్ధాంతి కొన్ని మాటలు చెప్తాడు మన మాధవ జాతకం చూసి. ఈ మాధవ ఇంట్లో ఉన్నంత కాలం ఎవరికి పెళ్లిళ్ళు కావు, పెళ్లిళ్ళు అవినా వాళ్ళు కాపురాలు చేసుకోరు అని చాలా పెద్ద బాంబే పేలుస్తాడు. ఇక ఆ మాటలకి మన పెద్ద అయితే చాలా ఆశ్చర్యపోతాడు. చూద్దాం రేపు మన పెద్ద ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో, ఈ సిద్ధాంతి మాటలు ఎంతవరకు వీళ్ళు నమ్ముతారో రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. అంతవరకు ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.